ఒక ఆవిడ ఊగుతూ ఉంటుంది. ఇక మాధవ్ వీళ్ళందరూ అలా మొక్కుతూ ఉంటారు. "ఏంట్రా మీకు ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా నేను" అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది ఆవిడ. "నువ్వు నా అంశతోనే పుట్టావురా, నా అనుగ్రహంతోనే పుట్టావు. అలాంటిది నన్ను ఇన్ని సంవత్సరాలు మర్చిపోయావా" అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న మహాలక్ష్మి వీళ్ళందరూ అయితే కొంచెం భయపడుతూ ఉంటారు. మాధవ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి వీళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయేసరికి ఇక నారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. అసలు ఈ విషయాలేంటి చెప్పలేదేంటి మామయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గాయత్రి వీళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయేసరికి ఇక అక్కడ ఉన్న కేశవ లేని టైం చూసి శైలుకైతే దొంగతనంగా పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్నైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. శైలుకి అలా పెళ్లి చేస్తున్నందుకు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇష్టం లేదు అని శైలు గట్టిగా అరుస్తూ ఉంటుంది. బావా అది అలానే అరుస్తుంది, నువ్వు తాళి కట్టరా తన మెల్లో అని అంటూ వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నయ్య శైలు చేతులు గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. ఇక అలా పట్టుకునేసరికి నువ్వు తాళి కట్టరా అని అనేసరికి అతనైతే తాళి కట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక శైలు అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇస్తున్నారా అని అనేసరికి అది చూసి వాళ్ళ నాన్న కూడా ఏం చేయలేక చాలా బాధపడుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక శైలు అయితే నాకు వద్దు ఈ పెళ్లి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా వినకుండా తన మెల్లో తాళి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. శైలు వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉండిపోతాడు.